అక్కడ దాకా ఎందుకులేండి సార్, మొదటిదే చేసేస్తాను. అంటే అదే క్లియర్ గా చెప్పండి. క్లీన్ చేస్తాను. క్లియర్ గా చెప్పమంటున్నారు. ఎందుకు క్లీన్ చేస్తారో క్లియర్ గా చెప్పండి. నేను రోడ్డు మీద ఉమ్మేసినందుకు క్షమాపణ చెప్తూ క్లీన్ చేస్తాను. చూసారా పిల్లలు, సమాజం పట్ల బాధ్యత లేని వ్యక్తి శిక్షకి భయపడి పరివర్తన చెందాడు. సో ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు. పరిశుభ్రంగా మన రోడ్లని మనమే ఉంచుకోవాలి, లేదంటే శిక్షలు పడతాయి. అర్థమైంది కదా? చూస్తారే, చెప్పారుగా, మొదలు పెట్టండి. ప్రాక్టికల్ గా కూడా చూస్తారు. సార్, ఇక మీరు వెళ్ళొచ్చు. మేడం, నెక్స్ట్ మొక్కలు నాటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? సరే. అక్షర, నేను వస్తాను. పదండి. చింతలో అవమానిస్తా, వదల. దుర్గా, ఆయన నీ దగ్గరికి ఏమైనా వచ్చారా? నీకు ఫోన్ చేయలేదా? లేదు. ఏంటక్షరా? దుర్గ కూడా తెలియదంటున్నారు అత్తయ్య గారు. ఆ భూపతి ఎలాంటి వాడో తెలిసి వాడి మాటల్ని పట్టించుకుని వీడు వెళ్లటమేంటి? సాయంత్రం అయిపోతుంది. బాబెక్కడికి వెళ్లారో జాడే తెలియడం లేదు. ఫోన్ కూడా పనిచేయటం లేదంటున్నా. తెలిసిన వాళ్ళందరికీ చేస్తున్నా తెలీదనే చెప్తుంటే భయంగా ఉందమ్మా. తమ్ముడంత పిరికివాడు కాదత్తయ్యా, వాడికేం కాదు. ఏడవకు అక్షర, ఏం కాదు. ఏం కాదు అన్న ధైర్యం సమయం గడుస్తున్న కొద్దీ సన్నగిలుతుందో దిన. భయం ఆవహిస్తోంది. ఎక్కడున్నారండి? ఎక్కడికి వెళ్ళావు అరవిందా? నీకేమైందోనని ఎంతగా కంగారు పడుతున్నావో తెలుసా? గుండె నిబ్బరంగా ఉండే అక్షర కూడా నీకోసం తల్లడిల్లిపోతోందిరా. ఏంటండి? మన కోసం ఇల్లు చూశాను అక్షర. ప్రస్తుతం
నా స్తోమతకి తగ్గట్టే ఉంటుంది. ఏమండి, మీరు ఆ మాటల్ని సీరియస్ గా తీసుకోవద్దు ప్లీజ్. నీ దగ్గర ఉండడాన్ని నేను చులకనైపోతానని భావించట్లేదు అక్షర. నువ్వు చేసిన ఛాలెంజ్ ఈ కారణంగా నీరు గారిపోకూడదనే, ఆ భూపతికి ఆ అవకాశం కూడా ఇవ్వకూడదనే, గెలవాలనే. నా సంపాదనతోనే మీ అందరి బాగోగులు చూస్తాను. నాతో వస్తావా అక్షర? మీరెక్కడుంటే నేను అక్కడే కదండి. ఇప్పుడు నువ్వు కలెక్టర్వి. అంతకన్నా ముందు మీ భార్యని. నీ హోదాకి ఆ ఇల్లు తగినది కాదు. ఉండగలవా? మీ భార్య హోదాని ఎప్పుడైనా చూసిందా అండి? నేనొచ్చింది అక్కడి నుంచే కదండి. మూలాలను మర్చిపోను. ఈ ఆడంబరాలు కాదండి నాకు ముఖ్యం. మీరు తోడుగా ఉండడం నాకు ముఖ్యం. మీతోనే ఈ జీవితాన్ని ముగించడమే నాకు ముఖ్యం. అక్షర, అవునండి. ఎక్కడ ఎలా ఉన్నాను అని కాదండి. మీ అక్షర కష్టాల్ని చూడదండి. నా రాముడితో ఉన్నానా అదే చూస్తుంది. నాకదే వెలకట్టలేని సంతోషం. రాముడు వెంటే సీత. హలో, నమస్తే సార్. మేము గాంధీనగర్ నుంచి ఫోన్ చేస్తున్నాం. కరెంట్ ఎప్పుడు వస్తుందనా? అవును సార్. వస్తది. అదే సార్. ఎప్పుడు? వచ్చినప్పుడు. ఎప్పుడు వస్తుంది సార్? ఏంటమ్మా నీ గోలా? సార్, రాత్రి నుంచి కరెంట్ లేదు. ఇంట్లో చిన్న పాప ఉంది. ఉంటే జనరేటర్ పెట్టించుకోమా. ఎవరొద్దన్నారు? సార్, అందరికి అంత స్తోమత ఉంటుందా? ప్లీజ్ సార్, త్వరగా రండి. ఇది ఇలా మాట్లాడాలి. వస్తున్నా. ఏ ఇల్లు? గోపాలరావు గారి ఇల్లు. సరే వస్తున్నా. వస్తున్నాడు. ఏంటయ్యా, ఎవరు ఫోన్ చేసింది? నేనే సార్. కాకపోతే మాకే కాదండి, ఈ వీధంతా కరెంట్ లేదంట. ఉండదు. ఇదేమన్నా వీళ్ళ కొత్త? ఎందుకుండదో? వచ్చే వర్షాన్ని అడగండి, లేకపోతే వీచే గాలిని అడగండి. మరి మీ పనేంటి సార్? ఏమో, కొత్తగా వచ్చావా? ఎక్కువ మాట్లాడుతున్నావు. వారెవరో మీకు తెలియదు. ఒక్క లైన్ ఇచ్చి రావడానికి ఎంతసేపు రా? ఇంకా డబ్బులు రాలేదా? అవును సార్, ఇక్కడ ఒక ఆవిడ ఎక్కువ మాట్లాడుతుంది. మన మీదే యాక్షన్ తీసుకుంటారంట. మిమ్మల్ని రమ్మంటున్నారు సార్. ఓ తెగ రెచ్చిపోతున్నారు. ఓ అవునా? పక్కనే ఉన్నాను, వస్తున్నాను. మీరెవరో గాని మీ టైం బాలేదమ్మా. వస్తున్నారు. ఎవరి టైం బాగోలేదో వచ్చాక తెలుస్తుంది. అబ్బా,
ఎవరూ తగ్గట్లేదుగా. ఉండండి ఉండండి, ఇక మీకంతా చీకటే, కరెంట్ అనేదే ఇవ్వం. అదిగో వచ్చారు, ఇప్పుడుంటూ చూడండి. రండి సార్. ఎవర్రా? ఇదిగోండి ఎవడే. ఏదో పెద్ద ఆఫీసర్ అన్నట్టు మాట్లాడుతుంది. యాక్షన్ తీసుకుంటుందంట. మీ రేంజ్ ఏంటో చూపించండి సార్. కలెక్టర్ గారు? కలెక్టర్ గారా? ఓ, నేను మీకు తెలుసా? మీరేంటి మేడం ఇక్కడ? ఏ ఇక్కడ ఉండను అనుకున్నారా? దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు మీరు ఈ ఏరియాని పంచుకున్నారా? అదేం లేదు మేడం. డబ్బులు ఇస్తేనే కరెంట్ వస్తుందని సార్ చెప్తున్నారు కదా. సారీ మేడం. షట్ అప్. కంప్లైంట్ ఇస్తే తీసుకోరా? లంచం ఇవ్వను అన్నానని మీకు వీలున్నప్పుడు ఇస్తారా? సాయంత్రమో రేపో ఎప్పుడోనా? సామాన్యులంటే మీకంత లోకుగా ఉందా? వీళ్ళసలు మీకు మనుషుల్లో కూడా కనిపించట్లేదా? వాళ్ళు కట్టే ట్యాక్స్ డబ్బులే మనం నెల నెల జీతాలు తీసుకుంటున్నాం. అది కూడా మీకు సరిపోవట్లేదే. వాళ్ళ నుంచి ఇంకా దోచుకోవాలనిపిస్తుందా? మిమ్మల్ని అసలు ఏం చెయ్యాలి? వాళ్ళకి సేవ చేయాల్సింది పోయి ఇంకెప్పుడు జరగదు మేడం. నెలకి సగం రోజులు జరుగుతూనే ఉంది. ఆ జరిగిన దానికి శిక్షను అనుభవించద్దు. మేడం, శ్వేత, గాంధీనగర్ సబ్ స్టేషన్ లో వర్క్ చేసే లైన్ మ్యాన్ వీరయ్య, ఆయన పై ఆఫీసర్ సుబ్బారావు గారికి సస్పెన్షన్ ఆర్డర్ రెడీ చేసి వాళ్ళ సెల్ ఫోన్ కి నోటిఫికేషన్ పంపండి. నెంబర్ తీసుకునివ్వనా? నో ప్రాబ్లం మేడం. లిస్ట్ వచ్చేస్తుంది, పంపించేస్తాను మేడం. గుడ్. అలాగే ఇక్కడ పవర్ ప్రాబ్లం ఉంది, 10 నిమిషాల్లో రావాలి. ఓకే మేడం. మేడం తప్పైపోయింది మేడం. ఈ ఒక్కసారికి క్షమించేయండి మేడం. మేడం తప్పైపోయింది మేడం. ఈ ఒక్కసారికి క్షమించండి మేడం. ఉపేక్షించేదే లేదు. నవ్వుతావేంటో? లావయ్యనా? కొంచెం టైట్ అయింది. మీరు లావు కాలేదు మహాప్రభు, టీ షర్ట్ ని రివర్స్ లో వేసుకున్నారు. అవునా? అవును. ఇప్పుడు ఎవరు చూస్తారులేండి. కరెక్టే. నీ మొహంలో ఈ నవ్వు చూసి ఎన్ని రోజులైందో. ఇలానే నవ్వుతూ ఉండక్షరా. నువ్వు తిన్నావా? ఎందుకు? తినొచ్చుగా అక్షరా. భర్త మీద ప్రేమున్న భార్య భర్త కడుపు నింపాకే తింటుంది. భార్య అంటే ప్రాణమున్న భర్త కూడా వాడు ఒక్కడే మెక్కేయడు. తిను. మీరు తినండి, నేను తర్వాత తింటాను. ఇంకెప్పుడు? కలిసి తిందాంరా. కోడలు పని, కలెక్టర్ పని, అది కూడా ఏ ఇంట్లో. కష్టపడుతున్నావు అనేదానికన్నా నేనే కష్టపెడుతున్నాను అనడం కరెక్ట్. ఏంటండి ఎన్నిసార్లు చెప్పినా అదే అంటారు? అదేగా అక్షర జరుగుతుంది. నేను ఇబ్బంది పెడుతున్నాను, అదే నిజం. ఏం కాదు, ముందు మీరు ఆ భావనలో నుంచి బయటికి రండి. బాధ ఎందుకండి? ఏ బాధ్యకైనా భర్త దగ్గరుంటే చాలండి, ఏదీ బాధ అనిపించదు. మా బలమే మీరండి. మీరు తోడున్నారన్న ధైర్యం దేన్నైనా సాధించొచ్చు అన్న ధీమానిస్తుంది. మా కాన్ఫిడెన్స్ మీరు.
ఇదే చెప్తున్నాను, ఇంకెప్పుడు అలా చెప్పకండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నీ నమ్మకాన్ని గెలిపిస్తాను అక్షర, గెలిపిస్తాను. నిజంగా శివపార్వతుల తర్వాత అంత సఖ్యత కలిగి కలిసిమెలిసి ఉండే జంటని మిమ్మల్ని చూస్తున్నాను. వేసుకున్నా. నాన్న లేరా? కేస్ పని మీద ఊరెళ్ళారమ్మా, ఇంకా రాలేదు. నానమ్మని దగ్గరికి తీసుకెళ్ళమంటున్నా, తీసుకెళ్ళట్లేదు. నువ్వు రామ్మా, నిన్ను చూడాలనిపిస్తుందమ్మా. ఏడవకురా. నానమ్మ వస్తుంది, నువ్వు త్వరగా రామ్మా, సరేనా? ఖుషి, లే ఈ పాలు తాగు. ఇదిగో టాబ్లెట్ వేసుకున్నావుగా, తగ్గిపోద్దులేమ్మా, పడుకో. బాబా, డబ్బులన్నీ దీని పాలకి ఖర్చు అయిపోతున్నాయి. తాగా. కన్న కూతుర్ని కూడా చూసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను. ఈ కష్టం పగవాళ్ళకి కూడా రాకూడదు. గుర్తుంది కదా, అదే ఫాలో అయిపోండి. ఆ భూపతి వాళ్ళకి బుద్ధి రావాలి. మళ్ళీ చేస్తాను. ఎవరు కావాలి మేడం? పని కావాలి సార్. ఏం పని? ఇంటి పని. మీ ఇంట్లో కావాలని తెలిసింది. ఓసిని అమ్మతోడు పని మనిషివా? అస్సలు అనుకోలేదు. అంతే. ఏంటంతే? నేనెంత నీటిగా ఉంటానో నా పని అంతే నీటిగా ఉంటుంది అంటున్నాను. అబ్బో, ఎక్కడో చూసినట్టుందే. రామారావా? చిన్నక్క పంపించుంటుందా? ఓకే. ఏమండి వద్దా? పెట్టుకుందామే. అసలే పనోళ్ళు దొరకట్లేదు, మళ్ళీ నువ్వే ఇబ్బంది పడతావే. కరెక్టేనయ్యో. సరే గాని నీ పేరేంటి? పరిమళ. ఆ గొంతేంటి తేడాగా ఉంది? మొన్న 3 రోజులు కచేరీ అమ్మగారు. ఒకటే పాడుడు, గొంతు కాస్త బొంగురు పోయిందంతే. ఓ, కచేరీలు కూడా ఇస్తావా? ఎవరికి పడితే వాళ్ళకి కాదండి, అభిమానులు అభిమానంగా పిలిస్తేనే. సర్లే గాని పరిమళ, ఏంటి పనంతా చెయ్యాలి. అది చేయను ఇది చేయను అని మాత్రం చెప్పకూడదు. మొత్తం చేస్తా, చూస్తారుగా. ఇంతకీ వంట చేయడం వచ్చా? తింటే ఉంటే మీకే తెలుస్తుంది. ఏంటి? తిన్నాక ఆ రుచికి స్పృహలో లేనంత మైమర్చిపోతారయ్య గారు. ఓ, అందుకే ఉంటే అన్నా అంత బాగా చేస్తాను. అంత చేయి తిరిగిన వంటదానివా? మీ అమ్మ తోడు కాఫీ పెట్టవే, టేస్ట్ చేస్తాను. కాఫీయా? రాదా? కాఫీ బాలేదో పనే లేదు. ఇక్కడుంటే రాదు కదా అమ్మగారు. ఒంటి లేటో చెప్తే చేస్తా. అమ్మగారు
మీరు చూపించరాదు? రండి. అప్పు, ఇక మీకు టెన్షన్ లేదు. నేను వచ్చేసాను కదా, వీళ్ళ సంగతి నేను చూసుకుంటా. క్యారెక్టర్తో ఒక్కొక్కళ్ళని కోసుకుంటూ వెళ్ళిపోతా. మమ్మీ ఎవరు? పెద్దమ్మ చెప్పారు కదా, మన సేఫ్టీ కోసం పంపింది. ఓ పెద్దమ్మ పర్సనా? లేడీ కారా? కాదు బేబీ. హై సూపర్, భలే యాక్ట్ చేస్తున్నారు. నేను చిన్నకి చెప్తాను. అప్పు, రామారావు వచ్చాడా? పరిమళగా వచ్చాడు. ఫిక్స్ కూడా అయిపోయాడు చిన్నక్క. ఇక వాళ్ళు నిన్నేం చేయలేరప్పు. రామారావు నీకు అండగా ఉంటాడు. ధైర్యం వచ్చింది చిన్నక్క. థ్యాంక్స్. బాయ్ చిన్నక్క. సరే అప్పు, ఎవరైనా చూస్తే డౌట్ వస్తుంది. నేను వెళ్ళి ఏదో పని చేసుకుంటూనే ఉంటా. వంట కూడా కాఫీలాగా చేయవా ప్లీజ్? సరే, చెప్పాలా రామారావు? ఓకే. నమస్తే. అల్లుడు కోటకి షిఫ్ట్ చేశాడని వినొచ్చాను. పెద్ద కోటే. నీకసలు సిగ్గనేదే లేదా? తిట్టించుకోవడానికే వస్తావా? రాఖీ పూటని తమ్ముడిని అలా తిట్టకక్కాయ. నేనొచ్చింది నీ చేత రాఖీ కట్టించుకోవడానికి. నీకెలా కడతాననుకున్నావురా? అదేంటక్కాయ్, ఇంటి దగ్గర ఉన్నప్పుడు కట్టేదాను కదా. అది నీ నీచపు బుద్ధి తెలియనప్పుడు. ఇది పవిత్రమైన అక్క తమ్ముళ్ళు, అన్న చెల్లెళ్ళు జరుపుకునే పండుగ. నీలా అక్కను మోసం చేసి జరుపుకునేది కాదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళావు పో. అలా మాట్లాడతావేంటక్కాయ్? నువ్వున్న కష్టాలకి, ఉన్న పేదరికానికి నీకీ ముష్టి బతుకు ఉండకూడదని రాఖీ కడితే 1 ఎకరం రాసిద్దామని వచ్చాను. నీ ప్రవర్తనతో నీ చేతులారా నువ్వే పాడు చేసుకున్నావక్కాయ్. రే, నీ ముష్టి ఎవరికి కావాలరా? నీకది నేనే పడేసింది. నిన్ను చూస్తుంటేనే కొంపరంగా ఉంది. వెళ్ళు, వెళ్ళిక్కడి నుంచి. 5 కోట్ల ప్రాపర్టీ, హ్యాపీగా ఉంటారనుకున్నా, వద్దంటున్నావు. డుక్కు డుక్కుమని ఆటో నడిపి సంపాదించగలడా నీ కొడుకు? అసలు ఆ ఫిగర్ అసలు చూడగలడా? మా వారి సామర్థ్యాన్ని మీరెలా అంచనా వేయగలరు? కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు దేన్నైనా సాధిస్తారు. మీలా మోసాన్ని నమ్ముకున్న వాళ్లే చివరికి అధోగతవుతారు. ఇదేం బాలేదమ్మాయి. ప్రేమగా వస్తే ఇన్ని మాటలంటారా? నిజంగా ప్రేముండి వచ్చిన వారే అయితే ఆ ప్రేమనే చూపిస్తారు. మిస్టర్ భూపతి, అడుగు పెట్టిన దగ్గర నుండి కించపరచాలని చూడరు, తక్కువ చేసి మాట్లాడరు. ప్రేమున్న చోట హీనం కనబడదు. మీరు ఊహించుకుంటున్నది జరగదు. నా భర్తకి ఛాలెంజ్ చేశావు కదా, చూపిస్తారు. చూడ్డానికి సిద్ధంగా ఉండండి. ఏం లేదు అల్లుడు, ఇల్లు చూద్దామని వచ్చాను. వస్తా. రావడానికి కసరు ఉంది. చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? ముందు బెంచ్ సర్కిల్కి వెళ్ళాలి. అక్కడ చిన్న పని ఉంది, అది చూసుకుని సీతానగరం వెళ్ళాలి. అక్కడి నుంచి పంజాబ్ సెంటర్కి వెళ్ళి అక్కడ పని చూసుకుని తర్వాత మళ్ళీ ఇక్కడికే రావాలి. ఓ, పెద్ద బేరమే. చెప్పండి, ఏం తీసుకుంటారు? ఇన్ని చోట్ల కంటున్నారు కదా సార్, ఎక్కువ అడగనులేండి. రండి కూర్చోండి. ఆహా, అలా కాదు, ఎంతని తెలిస్తే బాగుంటుంది కదా.
ఒక 600 ఇవ్వండి సార్. కొంచెం తగ్గించరాదు? సరే కొంచెం తగ్గించే ఇవ్వండి సార్. అదే ఎంత, అది కూడా నువ్వే చెప్తే బాగుంటుంది. ఒక 50 తగ్గించి ఇవ్వండి. అంటే 550? అవును సార్. అన్ని చోట్లకి వెళ్ళి అంత వెయిటింగ్ ఉండి తక్కువ డబ్బులే తీసుకుంటున్నావే. పర్లేదులేండి, రండి. సార్ నమస్తే. చెప్పండి. పర్యావరణాన్ని కాపాడడానికి కాలుష్యాన్ని తగ్గించాలని మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు పోరాడుతుంటే ఆ వచ్చే ఆటో వాడు ఇవేం పట్టించుకోవట్లేదు సార్. 10 బొగ్గు రైళ్లు వస్తే ఎంత పొగొస్తుందో అంత పొగొచ్చే ఆటోనేసుకొని వస్తున్నాడు. సీజ్ చేసి పారేయండి సార్. ఎంతమందిని చూసింటాను సార్, నిజం చెప్తున్నాను సార్. చెప్పావులే. ఒక చెత్త ఆటో కొనేసి ప్రజల ప్రాణాల మీదకి తెస్తున్నావు, పర్యావరణాన్ని నాశనం చేస్తున్నావు. అయ్యో సార్, అది చాలా మంచి కండిషన్ లో ఉన్న ఆటో సార్. ఈ ప్రాబ్లం అసలు లేదు. కొన్నాక ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ మాటలు నేను నమ్మను గాని ముందు ఫైన్ కట్టు. సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి. అది ఏం లేదు సార్. సార్. రాజా, బండ్లో పేపర్లు ఉన్నాయేమో చూడు. ఉన్నాయి సార్. ఒరిజినల్సే ఉన్నట్టున్నాయి సార్. అవునా? మెల్లిగా తీసుకొచ్చేసి, ఏం తెలియనట్టు. అలాగే సార్. ఫైనేస్ వదిలేస్తాడన్న డౌట్ లో పేపర్ లేకుండా చేద్దాం అనుకుంటే ఒరిజినల్స్ పెట్టుకున్నావా? నాకు అలా కలిసి వస్తుంది. సరే నువ్వు వెళ్ళు. ఓకే సార్. ఫైన్ కట్టమని చెప్పా కూడా నా ఆటో మంచిది బంగారం అంటావేంటి? సరే సార్, కడతాను. ఓకే. అసలు ఆ బండికి పేపర్లు ఉన్నాయా? ఉన్నాయి సార్. పొల్యూషన్ సర్టిఫికెట్ కూడా ఉంది. దానికి పొల్యూషన్ సర్టిఫికేట్ ఎవడిచ్చాడు? సార్, నా ఆటోకి ఆ ప్రాబ్లమే లేదు సార్. డీజిల్ తోనే నడుపుతున్నాను. ఆయిల్లో ఏమైనా కల్తీ కలిసి ఉంటుంది. ఇక అలా జరగకుండా నేను జాగ్రత్త పడతాను. సరే, ముందు పేపర్లు చూపించు. పదండి సార్. పద. పిచ్చోడా. ఏమయ్యా, లేట్ అవుతుంది. వెళ్దాం సార్. ఉన్నాయని చెప్పి మొత్తం వెతుకుతున్నావేంటి? ఎక్కడ పెట్టావో కూడా తెలీదా? ఇక్కడే పెట్టాను సార్, కనిపించట్లేదు. ఇప్పుడు నీ కథ మొత్తం అర్థమైంది. పేపర్లు లేని బండేసుకొని వచ్చి కిరోసిన్ పోసుకొని తోలేస్తున్నావు. సార్, ఎక్కడ దొంగిలించావు? సార్, ఫైనాన్స్ లో కొన్నాను సార్. ఆహా, అయితే వాళ్ళకి ఫోన్ చేసి ఆర్సీ ఫోటో పెట్ట. ఒరిజినల్స్ వాళ్ళ దగ్గరే ఉంటాయిగా. లేదు తీసుకుంటానంటే తీసుకో, ఓడిపోయానని ఒప్పుకొని. అర్థమవుతుంది, ఏమీ చెప్పలేని సిచ్యువేషన్. ఓ పని చేస్తావేంటి? నేను ఒక జాబ్ ఇస్తాను, చేస్తావా?
వెళ్తావా? అబ్బా చెప్పని వల్లుడు, నీళ్ళన్నా గడవాలి కదా. నా ఇంటికి సెక్యూరిటీ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉంది. వేరే వాళ్ళెందుకు, నీకే అది ఇస్తాను. ఒక 10,000 అనుకుంటున్నాను. నువ్వు కాబట్టి మరో 5,000 వేసి ఇస్తాను. భూపతి 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 కోప్పడకల్లుడు, పెద్ద పనే ఉండదు. నేను కారులో వస్తూ వెళ్తూ ఉంటే నువ్వు గేటు తీస్తూ వేస్తూ ఉండాలి, అంతే. రేయ్, నీ అహంకారం ఇక్కడ చూపించకు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. చింత చచ్చినా పులుపు చావలా. ఇలా అయితే కష్టమక్కాయి. ఒకటి బాగా గుర్తుపెట్టుకో, ఎప్పటికైనా నువ్వు నా కాళ్ళ దగ్గరికి రావాల్సిందే. నా కాళ్ళు పట్టుకోవాల్సిందే. రేయ్, ఎవర్రా నీ కాళ్ళు పట్టుకునేది? ఇంకొక మాట మాట్లాడావంటే ప్రాణాలతో ఉండవు, పో. అబ్బో, ఆఖరికి నువ్వు కూడా కోపడుతున్నావుగా. సరే, సహృదయంతో జాబ్ ఇస్తా అన్నా, వద్దు అంటున్నారు. అక్కాయ్, ఇచ్చిన అవకాశాన్ని కాలదనుకోకండి. చెప్పాగా, తర్వాత మళ్ళీ మీరు నా కాళ్ల దగ్గరికి రావాల్సిందే అని. వస్తాను. అర్థమైందా? ఎవరి స్థానం ఏంటో, ఎవరి స్థాయి ఏంటో